Namaste yo, what's up? Welcome back to my YouTube channel. I am Shri, aka Not So Sheiks. So I'm back with another video. It's day 5 out of the 30-day daily vlog challenge. By the way, guys, good morning. ఎండ ఫుల్ పైకి వచ్చేసిన తర్వాత నాకు ఇప్పుడే మార్నింగ్ అయింది. ఇట్స్ అరౌండ్ 1 అండ్ ఆఫ్టర్ yesterday I am way too tired. నేను ఇంకా మార్నింగ్ ఇప్పుడే లేచి బేసిక్ ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇవాళ ప్లాన్ అయితే ఏం లేదు ఆనెస్ట్లీ. జస్ట్ వాంట్ మేక్ గుడ్ ఫుడ్. ఎందుకంటే నేను ప్రాపర్ ఫుడ్ చేసుకొని చాలా రోజులు అవుతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 10 days చాలా అన్సర్టన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. అకామిడేషన్స్ మారడం వల్ల ప్రాపర్ ఫుడ్ చేసుకోలేదు. సో టుడే ఐమ్ గన్నా మేక్ సమ్ లంచ్, కంఫర్ట్ ఫుడ్, నాట్ మరీ బిర్యానీ ఇట్లా ఏం కాదు. జస్ట్ ఏదో ఒక కంఫర్ట్ ఫుడ్ చేసుకొని తినేసిన తర్వాత లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇదివే నిన్న మీకు బ్యాక్యార్డ్ తవా చూపిస్తా అన్నా కదా, జస్ట్ టేక్ ఎ లుక్. ఐఎమ్ నాట్ అ వెరీ మార్నింగ్ పర్సన్, సో నేను రోజు బ్యాక్యార్డ్ రావాలంటే ఆల్మోస్ట్ ఈ టైమే అవుతుంది. బట్ మార్నింగ్ ఇట్లా కాఫీ కానీ టీ కానీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ గన్నా బీ ద బెస్ట్ ప్లేస్. టొమాటో పప్పు కెన్ నెవర్ గో రాంగ్. సో అది చేద్దామని ఫిక్స్ అయిపోయాను. బేసిక్ ప్రొసీజర్ జస్ట్ వాష్ చేసేసుకొని పప్పుని దాంట్లో టొమాటోస్, ఆనియన్స్ అండ్ సమ్ పచ్చిమిర్చి వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు అండ్ ఉప్పు కుక్ చేసే ముందు చాలా తక్కువ వేసుకోవాలి. చింతపండు వేసేసుకొని వాటర్ ఫిల్ చేసేసుకొని పెట్టేయడమే. పప్పుతో పాటు దొండకాయ ఫ్రై కూడా చేసుకుంటున్నాము. సో అది ఉడికేలోపు దొండకాయలు కట్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాచులర్ లైఫ్లో ఇట్లా ప్రతి దాంట్లో స్పూన్లు పెట్టడం ఏమి ఉండదు. మాకు క్యాప్సే స్పూన్స్. చాలా రోజులు అవుతుంది కదా వంట చేసుకొని. సో ఉత్తి పప్పుతో కాకుండా మేబీ పప్పులోకి ఏదైనా ఫ్రై చేసుకుందామని చెప్పి దొండకాయలు కట్ చేసి పెట్టింది భారతి. ఫుడ్ కుక్ అయ్యే టైంలో సైమల్టేనియస్గా ఎప్పటికప్పుడు నాకు క్లీన్ కూడా చేసేసుకునే హ్యాబిట్ ఉంది. సో దట్ నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది అండ్ ప్రశాంతంగా కూడా ఉంటుంది. లంచ్ ఇస్ రెడీ. మన భోజనాలు ఫ్రైలో నాకైతే కారం కరెక్ట్గా జరిగింది. మీకు కొంచెం కారం ఎక్కువ ఉండొచ్చు ఇద్దరికి. ఇక్కడ యాక్చువల్లీ ఫ్రై బాగుంది, చాలా ఎఫర్ట్లెస్ బట్ బాగుంది. ఈరోజు ఫుడ్ మాత్రం అబ్బా సాయిరం. సో పోస్ట్ లంచ్ అందరం కూర్చొని బ్యాక్ యార్డ్లోనే అట్లా డొర్లుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం కొంతసేపు. లేటర్ ఆన్ నేను ఇంకా నాకు ఈ వీక్లో క్లాసెస్ స్కెడ్యూల్ ఏమన్నా అయ్యాయేమో చూసుకుందాము అని చెప్పేసి ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ సమ్ మెయిల్స్ అండ్ స్టూడెంట్ పోర్టల్లో ఐ వాజ్ జస్ట్ డూయింగ్ సమ్ స్టాఫ్. ఐ జస్ట్ వెంట్ త్రూ మై క్లాస్ రిజిస్ట్రేషన్ థింగే. నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటి అంటే one of my classes, ఒక కోర్స్లో there's one section that I've enrolled for and that section has been cancelled. So I've been automatically enrolled in another section. Of course I got an email stating that I've been automatically enrolled into something else, but the thing is I've initially enrolled myself for Thursday class, but Thursday class cancel అయిపోయి నన్ను ఆటోమేటిక్గా పెట్టిన సెక్షన్ ఇట్స్ ఆన్ Tuesday and I already have enrolled for another course.
పక్కనే పర్పుల్ లైన్ ఉంది, ఆ పర్పుల్ లైన్ ట్రైన్ వెళ్తుంది. ఐ కాంట్ హెల్ప్, బట్ యా. సో ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ క్లాస్ నాకు ట్యూస్డే ఉంది, సో 2 క్లాసెస్ ఉన్నాయి. దట్ నాట్ ఓవర్లాప్ టైమింగ్స్, బట్ వన్ ఆఫ్టర్ ది అదర్ ఉంది. ఇట్స్ గonna be very hectic is what I feel if I take 2 courses on the very same day, because most of the courses in Northeastern University, all the assignments that you get, the deadlines would be on the very same day. So let's say you have a class on Wednesday, and Wednesday before class next week will be your deadline. So obviously there's a high chance that the same might happen for both of the courses, and I'll have deadlines on Tuesday. Managing 2 courses in one day, I don't think so. We'll see what I can do to, at least I'll try to change one of the courses, maybe pick another professor. Coming back to the unpacking and settling in stuff, first we had to do laundry. ఇక్కడ లాండ్రీ మెషిన్స్ అన్నీ డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. ఒక్కొక్క బిల్డింగ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో వెన్ ఎవర్ యూఆర్ ట్రయింగ్ న్యూ మెషిన్, మేబీ ఐ జస్ట్ సజెస్ట్ యూ టు డూ అ బ్యాచ్ టెస్ట్. డూ నాట్ గో ఫర్ డెలికేట్స్ ఆర్ వైట్స్, జస్ట్ రెగ్యులర్ స్టఫ్ ఆర్ నైట్ వేర్ ఏమన్నాతో ట్రై చేయండి. సెట్టింగ్స్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. గివెన్ ద టెంపరేచర్ లేకపోతే సాయిల్, మన రిక్వైర్మెంట్ బట్టి వీ కెన్ అడ్జస్ట్ దెమ్. హాయ్ గాయస్, సో యా మాకు డిన్నర్ కూడా అయిపోయింది. ఆఫ్టర్నూన్ నుంచి టైం ఎలా గడిచిపోయిందో నాకు తెలీదు, బట్ నాకు కొంచెం సూప్ తాగాలి అంటే కొంచెం జంక్ క్రేవింగ్లో అనిపిస్తుంటే సూప్ తాగుదాము. ఇన్స్టెడ్ ఆఫ్ ఏదైనా ప్యాన్ పెట్టి మళ్ళీ మొత్తం చేసే కన్నా, నేను ఇక్కడికి వచ్చాక మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ లైక్ మ్యాగీ కానీ ఏమన్నా ఉంటే, టీ, కాఫీ, ఎవ్రీథింగ్ అవెన్లోనే యాజ్ మైక్రోవేవ్లోనే చేసేసుకుంటున్నా. Yeah, just hot water flow. Let's mix the powder. నాకు ఇవి ఎవ్రీ పార్సల్లో మమ్మీ జస్ట్ సూప్ ప్యాకెట్స్ కూడా వేసేస్తారు. ఇవే సూప్ ప్యాకెట్స్ ఇక్కడ ఒక్కొక్కటి ఐ గెస్ ఎంత ఉందో కాస్ట్ చూడలేదు, బట్ ఒకసారి చూసి ఆ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఐ నెవర్ గాట్ దెమ్ హియర్. ఇవి బేర్లీ ఎన్ని వెయిట్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ టైమ్ ఇన్ ద పార్సల్ మమ్మీ జస్ట్ వేసి పంపించేస్తారు. లెట్స్ జస్ట్ గివ్ ఇట్ అ క్విక్ మిక్స్. లంప్స్ లేకుండా చూసుకున్న తర్వాత లెట్స్ మైక్రోవేవ్ ఇట్ ఫర్ అనదర్ మినిట్ or 2. And mostly when we microwave anything, we usually have these microwavable lids. అవి పెట్టుకుంటే ఫస్ట్ అసలు మైక్రోవేవ్ మొత్తం మెస్సీ అవ్వకుండా ఉంటుంది. I mean it prevents the food or whatever liquid inside from spilling out. బాగుంది, కొంచెం సాల్ట్ వేసుకోవాల్సింది. I'm almost done with my soup, and yep, that's pretty much it for today's video. Thank you so much for watching all the way till here. Like, share and subscribe. Also stay tuned to Not So Chics. Bye bye, I'll see you in next video.